సో రాజకీయ పార్టీలు కన్వీనియంట్ గా మారిపోతున్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆబ్లిగేషన్ల కారణంగా వదిలేస్తున్నారు. సో తర్వాత ఇంకొకరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆబ్లిగేషన్స్ తో వదిలేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీలకు అటువంటి కన్వీనియంట్ ఆబ్లిగేషన్ ఉంది. కానీ ప్రకృతి పట్ల ప్రజలకి సోషల్ కన్సర్న్ ఉన్న వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఏంటి జై భీమ్ భారత్ పార్టీ తీసుకునే యాక్షన్ ప్లాన్? వీటిని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయబోతున్నారు? ఏం జరగాల్సిన అవసరం ఉంది? యాజ్ ఆన్ టుడే సార్, ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అద్భుతంగా గెలిపించారు కాబట్టి ఈ ప్రజలు ప్రభుత్వం ఏం పరిపాలన చేసినా కూడా ప్రజలు ఒప్పేసుకుంటారులే, వాళ్ళని గెలిపించుకున్నారు కదా మనకెందుకని ఊరుకునే తత్వం కాదు. ప్రజలు మమ్మల్ని గెలిపించకపోయినా ప్రజల పట్ల మాకు ప్రేమ ఉంది, సమాజం పట్ల మాకు ప్రేమ ఉంది. ఎందుకంటే వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ది సొసైటీ కదా. కరెక్ట్. సో వాళ్ళు మాకు ఓటేసినా ఓటేయకపోయినా, వాళ్ళు మమ్మల్ని గౌరవించినా గౌరవించకపోయినా, లేకపోతే వాళ్ళు మాకు మెజారిటీ ఇవ్వకపోయినా ఇచ్చినా, లేకపోతే పవన్ కళ్యాణ్కి 90,000 70,000 మెజారిటీ ఇచ్చినా, ఏది జరిగినా కూడా ఓవరాల్ ఇర్రెగ్యులారిటీ నరసింహరావు. అంతే కదా, మీరు చేసిన ఇర్రెగ్యులారిటీ ప్రభుత్వాలు ఈ ఇర్రెగ్యులారిటీని సమ్వన్ హ్యాస్ టు టేక్ కేర్. అది ఎవరో నేను తీసుకుంటాను ఇంకొకరు తీసుకుంటారో నాకు తెలియదు. బికాస్ ఐ నో లిటిల్ లా అండ్ నాకు కొంత కన్సర్న్ ఉంది కాబట్టి సమాజంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కట్టడాలు అనేవి ప్రజలకి ఇప్పుడు నేను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తుంటే నాలో తపన ఇంకా పెరుగుతోంది. పిల్లలు చనిపోయినారు నరసింహరావు గారు ట్రస్ట్ కు సంబంధించి. నేను ఇప్పుడు ఆ రాష్ట్రంలో అసలు ఎన్ని ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి, ఎన్ని అనాథ శరణాలయాలు ఉన్నాయి, అనాథ శరణాలయాలకి పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా అని నౌ ఐఎమ్ డిగ్గింగ్. I'm started my investigation. I have started my investigation. Probably within a couple of days I will get the complete information. Oh, okay. At the similar way, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా I felt so bad because పొద్దున్నే మా నాన్న ఆఫీస్కి వెళ్ళాడు, సాయంత్రానికి వచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకొస్తాడని ఒక కూతురు ఎదురు చూస్తూ ఉంటది నరసింహరావు. నా కూతురు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళిన చోట సేఫ్టీగా పనిచేయటం నా ప్రాథమిక హక్కు. నా కొడుకు మా నాన్న నాకు వస్తాడు క్రికెట్ బ్యాట్ తెస్తాడని నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు, నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది, నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఆల్ ఆఫ్ సడన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో ఏమో అయిపోయానని తెలిసినప్పుడు హౌ ది ఫ్యామిలీ విల్ ఫీల్, యు జస్ట్ అండర్స్టాండ్. ఒక 17 మంది పాపం పనిచేయడానికి వెళ్ళిపోయి అక్కడ అజాగ్రత్తగా వాళ్ళు మేనేజ్మెంట్ తప్పు చేయటం వల్ల, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల చచ్చిపోవటం అంటే 2024 సంవత్సరంలో హౌ బ్యాడ్ ఇట్ ఈస్. యూ జస్ట్ థింక్ అప్. కరెక్ట్. ఇంత సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ప్రతి ప్రాణం చాలా వాల్యుబుల్ కదా. ఇప్పుడు మనిషి ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా సమాజం చూసుకోగలదు, ఆ ప్రాణానికి ఎంత రక్షణ ఉంటుంది అనేది బేస్ చేసుకునే కదా మనం డెవలప్డ్ సొసైటీగా చెప్పుకోబడతాం. ఐఎమ్ నాట్ నేను ఆలోచించేది ఏంటంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. లాజిక్ అక్కడతోటి ప్రాబబ్లీ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి తలా 1 కోటి రూపాయలు ప్రకటించేశారు అండ్ ఇంకోసారి ఇట్లాంటి జరగొద్దని చెప్పాడు. 1 కోటి రూపాయలు ఇచ్చేసారు. వాళ్ళ డబ్బు కాదు కాబట్టి, ప్రజల డబ్బే కాబట్టి 1 కోటి రూపాయలు ఇచ్చేస్తాడు. ఎల్జీ పాలిమర్స్ లో జరిగినప్పుడు, ఎల్జీ పాలిమర్స్ లాస్ట్ 5 years బ్యాక్ ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తలా 1 కోటి రూపాయలు ఇచ్చేసాడు. ఎల్జీ పాలిమర్స్ నుంచి నిన్నటి జరిగిన అచ్యుతాపురం ఇన్సిడెంట్ వరకు మనం ఏం నేర్చుకున్నాము? కరెక్ట్, మళ్ళీ జరగకుండా చూసుకోవాలి కదా. మనం ఏం నేర్చుకున్నాం 5 years గ్యాప్ లో? మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్సిడెంట్ జరిగేంత వరకు దానిలో ఉన్న ఇల్లీగాలిటీ బయటకు రావటంలా, బిల్డింగ్ కూలిపోయేంత వరకు దానిలో ఉన్న తప్పులేంటో బయటకు తెలియటంలా, ఒక హాస్పిటల్లో కరోనాలో ఒక స్వర్ణ ప్యాలెస్ హాస్పిటల్లో చనిపోయినంత వరకు దానికి బిల్డింగ్ పర్మిషన్ లేదన్న సంగతి మనకు తెలియదు. నిన్న ఒక అనాథ శరణాలయంలో పిల్లలు అల్పాహారం తిని చనిపోయేంత వరకు మనకు దానికి పర్మిషన్ లేదన్న సంగతి తెలియదు. ఒక ప్రభుత్వం దిగిపోయేంత వరకు అది లీగలా ఇల్లీగలా తెలియటంలా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎన్ కన్వెన్షన్ హాల్ లీగల్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న రావడంతో ఇల్లీగల్ ఎలా అయిపోయింది? ఎలా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది? ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచో అధికారులు కళ్ళు మూసుకుపోయి ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఒక బిల్డింగు, ఒక కట్టడం, ఒక ఇన్స్టిట్యూషన్ అది లీగలా ఇల్లీగలా అని తెలుసుకోవడానికి రాజకీయ ప్రయోజనాలతో అక్కడ ఏదైనా కారణాలతో అయినా తెలుస్తుంది, లేదంటే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. దట్ ఈస్ నాట్ గుడ్ సొసైటీ అట్ ఆల్. వి మస్ట్ పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్.
ఎక్కడో ఒక చోట ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగల్ ఇన్స్టిట్యూషన్ షుడ్ స్టాప్. వాళ్ళు ప్రాపర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత నడిచే మెకానిజం ఉండాలి. దురదృష్టం ఏమైపోతుంది అంటే మంత్రి సత్యనారాయణ రాజుకి ఒక లీగల్ నోటీస్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా నారా లోకేష్ సీన్ లోకి వచ్చేస్తారు. 100 కోట్ల 50 కోట్లు తీసుకుని. ఎందుకు ఇప్పుడు ఈ బిల్డింగ్ పర్మిషన్, ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి మ్యాన్ హూ ఇస్ అ బిగ్ విగ్, పొలిటికల్ బిగ్ విగ్ బిహైండ్ ది మంత్రి సత్యనారాయణ కన్స్ట్రక్షన్, ఆయన నిన్న కూటమి ప్రభుత్వం రావడంతో మొదటిసారిగా వెళ్ళిపోయి ₹1 కోటి డొనేషన్ ఇచ్చేసాడు ఆ పార్టీకి కాదు, అన్న క్యాంటీన్కి ఇచ్చినట్టున్నాడులేండి. ఎక్కడో చోట అన్న క్యాంటీన్లకి ఇస్తే పార్టీకి ఇచ్చినట్టు కదా ఏంటి, లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చినట్టు కదా. సో ప్రభుత్వంకి ₹1 కోటి 2 కోట్ల రూపాయలు వీళ్ళు డొనేషన్ ఇస్తున్నారంటే ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొనసాగుతున్నాయి. వాళ్ళకి ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టే కదా వెళ్తుంది. అంటే అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటున్నారు, డొనేషన్స్ ఇవ్వడం ద్వారా అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నారు. అప్లికేషన్ ఉంది కాబట్టి చట్ట వ్యతిరేకంగా ఉంటే కూడా వాళ్ళు వదిలేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా కన్స్ట్రక్షన్ కట్టవచ్చు అనే ధైర్యం వాళ్ళకి ఎందుకు వస్తుందంటే ఏదో రకంగా మనం మేనేజ్ చేసుకోవచ్చులే,